కోపంతో అన్నటువంటి మాటలు పట్టించుకోడండి. దానికి రామదాస్ గారు ఏమన్నారు, అబ్బా తిట్టి తినని ఆయాసపడబోకు రామచంద్ర, ఈ దెబ్బల కొరవగా అబ్బా తిట్టి తినయ్యా, నీ అబ్బానాన్ని కోపం వచ్చిందా రామచంద్ర, ఆ దెబ్బ నీకు పడితే తెలుస్తుంది, ఏదో అన్నానని అలా నా మీద కోపం చేయకు, ఈ దెబ్బలు కోర్చుకోలేకపోతే తిట్టారు కానీ నీ అబ్బా అనేటువంటి ధైర్యం నేను చేయగలనా అని రామదాస్ గారు వేడుకుంటారు. ఆఖరికి మళ్ళీ సీతమ్మే శరణ్యం, నన్ను బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అని అమ్మ దగ్గరికి వచ్చి వేడుకోవాలండి. అందుకే ముక్తి కావాలంటే అమ్మ వైపు నుంచి వెళితేనే దగ్గర దారి. అయ్యని పట్టుకున్నాం అనుకోండి కష్టాలు బాగా వస్తాయి, అన్నింటినీ తట్టుకు నిలబడితేనే మనం ఆ ముక్తి పదాన్ని చేరగలుగుతాం. అమ్మ వైపు నుంచి వెళ్ళామనుకోండి అమ్మ మనకి సపోర్ట్ చేస్తుంది, బిడ్డలం కదండి, అందుకని అమ్మకు చాలా ప్రేమ. వాడు ఆయనకి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్తే వింటాడో అది అమ్మగారికి తెలుసు కనుక ఆ అమ్మగారు అప్పుడు చెప్పి బిడ్డలమైన మన యోగక్షేమాలు వాళ్ళ ఆయనైన రామచంద్రమూర్తి చూసేలాగా ఆవిడ మనవి చేస్తుంది, సిఫారసు చేస్తుంది. లోకాంతరంగుడు శ్రీకాంత నిలుగుడి ఏకాంతమున ఒక్క శయ్యనున్న వేళ నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటాడు. మీ ఆయన కాదనలేని చోట ఉంటుందమ్మా అన్నాడు రామదాస్ గారు. ఏకాంతంలో నువ్వు మీ ఆయన దగ్గర ఉన్నప్పుడు ముచ్చటగా ఆయన పాదాల సేవ చేసుకునేటప్పుడు పరవశించిపోయిన రామయ్య సంతోషంతో సీతానికి ఏమైనా కావాలా అని అడుగుతాడు. మా రాముడు అలా అడుగుతాడమ్మా. అలా అడిగినప్పుడు మన బిడ్డ ఒక ఆయన చెరసాల్లో ఉన్నాడు, వాడిని విడిపించు అని కాస్త నీ వైపు నుంచి సిఫారసు చేస్తే నా రాముడి దయతో నేను బయటపడగలుగుతాను అన్నాడు. అంటే అమ్మ దగ్గర దారి అండి, అందరికీ మోక్షానికి దగ్గర దారి తల్లి సేవ, అమ్మ సేవ. కాబట్టి అక్కడ సుగ్రీవ కోపించకయ్యా, వేషంలో ఒట్టు పొడుగులో రూపంలో నడకలో మీరిద్దరూ ఒకేలాగా ఉన్నారు. ఒకవేళ బాణం నీవు తగిలితే అదేమైపోతుంది? అలా జరిగితే నాకంటే మూఢుడు ఎవడైనా ఉంటాడా? శరణాగతి చెందిన వాడికి అభయం ఇచ్చి వాడి ఉసురు తీసిన పాపం నాకు చుట్టుకోలే, అందుకనే బాణం వేయలేదు. సరే మించిపోయింది లేదు కానీ భయపడకుండా మళ్ళీ వెళ్ళు, ఈసారి నిన్ను గుర్తించడానికి ఏదైనా ఆనవాలు కావాలి కదా అని అంటూనే లక్ష్మణ ఇదిగో ఈ దండ సుగ్రీవుడి మెడలో వేయవయ్యా అంటూ లక్ష్మణుడికి ఇవ్వగానే ఆ గజ పుష్పమాలతో మెడ ఎక్కించి నడుస్తున్నాడు సుగ్రీవుడు. ఇక అందరితో కలిసి ఈ సప్తజనాశ్రమం మీదుగా కిష్కింధలోకి వెళ్ళగానే ఒక్కసారి శ్రీరాముడు వైపు చూశాడు. అప్పుడు రాముడు అన్నాడు, సుగ్రీవా భయపడదు, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఇంతవరకు నేను ఎప్పుడు అబద్ధమాడలేదు, ఇక ముందు ఆడను, సత్యానికి నిలబడతాను, ప్రతిజ్ఞ చెల్లించుకుంటాను, ధైర్యంగా వెళ్ళి వారిని యుద్ధానికి పిలువు అని చెప్పగానే వారి యుద్ధ ప్రియుడు కనుక తప్పక వస్తాడు. అందులోనూ శూరులు శత్రువు చేసిన పరాభవాన్ని కానీ తిరస్కారాన్ని కానీ వాడు సహించలేదు. అది స్త్రీ సమక్షంలో అయితే అసలు సహించలేదు. చూడండి ఎన్ని రహస్యాలు చెప్తున్నాడో రామయ్య. మహాభారతంలో సుందోపసుందులు అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి భగవంతుడిని తపస్సు చేసి మెప్పించి ఒక వరం కోరుకుంటారు, మాకు మృత్యువు లేకుండా ఉండాలి అని. దానికి వాళ్ళు ఏమంటారు, అలా కుదరదయా, మృత్యువుకు ఒక అవకాశం ఇవ్వండి, అలా మీరు ప్రయత్నం చేయండి అంటే వాళ్ళు అంటారు, మేము ఎక్కడైనా మాలో మేము కొట్టుకుంటే కానీ మేము చావకూడదు, మేమిద్దరమే కొట్టుకోవాలి చావాలంటే, కాబట్టి మాలో మీకు కలహం వచ్చే అవకాశమే లేదు కనుక మేము మరణించే అవకాశమే ఉండదు కదా అనుకున్నారు ఈ సుందరులనే. చూడండి దుర్మార్గుల మధ్య స్నేహం బాగా గట్టిగా ఉంటుందండి. ఎక్కడైనా వ్యసనపరుల దగ్గర దుర్మార్గుల దగ్గర ఉండే స్నేహం స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. వాడికి మంచి చెప్పే ప్రయత్నం చేసినా మధ్యలో పోయిన వాడిని నలగొడతారే తప్ప వాడు మాత్రం మందారులోకి రాదు. కాబట్టి వ్యసనపరుల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే ఓ రోజున ఒక అందమైన అక్షరస స్త్రీమూర్తి వాడు ఎదురుగా కనపడగానే వెంటనే అన్నగారు అన్నారు, ఒరే తమ్ముడు నీ వదిన వచ్చింది నమస్కారం చేయరా అన్నట్టు. వీడంటాడు, అన్నయ్య పొరపాటు మాట్లాడుతున్నావు, నీకు మరదలు అవుతుంది అన్నయ్య, మరదలు అంటే కూతురుతో సమానం, జాగ్రత్తగా మాట్లాడు అన్నయ్య, ఆవిడ నీకు మరదలు అన్నాడు. దాంతో వదినవుతుందని అన్నగారు, మరదలవుతుందని తమ్ముడు గారు వాదోపవాదాలు బాగా పెరిగిపోయి ఇద్దరిలో కొట్టుకోవడం మొదలెట్టేశారు. ఇది వాడిద్దరూ చూస్తూ ఉండడంతో ఎక్కడ ఆడవాళ్ళ ముందు తమ బలం తక్కువగా నిరూపింపబడితే తమ పరువు పోతుందేమోనని లేని శక్తిని తెచ్చుకుని ఇద్దరూ పోరాడడంతో చచ్చిపోయారు. అంటే ఇప్పుడు మానవుడు ఎక్కడ రెచ్చగొట్టబడతాడు? ఓ స్త్రీ అక్కడ ఎదురుగా ఉంటే. ఇప్పుడు సుగ్రీవుడు ఎక్కడున్నాడు? ఈ వైపున రాముడి వైపున. వాళ్ళు ఎక్కడున్నాడు? తార ఉమా మొదలైన స్త్రీమూర్తుల సమక్షంలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి రెచ్చగొట్టావనుకో వారి ఆడవాళ్ళ
ఎదురుగా తన బలం పోకూడదని, తన పరువు పోకూడదని రెట్టించిన ఉత్సాహంతో రావడానికి ప్రయత్నం చేస్తాడు కనుక ఇది నీకు మంచి అవకాశం, వెళ్ళాలి. వెంటనే సుగ్రీవుడు బొబ్బలు పెడుతూ మళ్ళీ వారిని యుద్ధానికి పిలిచాడు. ఆ అరుపుకి అక్కడ ఉండే మృగాలు కూడా అటు ఇటు పరిగెడుతున్న సమయంలో అంతఃపురంలో ఏకాంతంలో ఉన్న వారికి ఈ పిలుపులు వినిపించాయి. వాడు సంధ్యాకాలపు సూర్యబింబంలాగా జేవురించిన ముఖంతో భూమి కంపించేట్టుగా పెద్ద పెద్ద అంగలు వేస్తూ పరుగు లాంటి నడకతో వారి బయలుదేరుతుంటే అప్పుడు వారికి ఎదురుగా వెళ్ళి తార అతడికి ఉపదేశం చేస్తుంది. చూడండి, లోకంలో తార ఉపదేశం చాలా గొప్పది. మనకి రామాయణంలో ముగ్గురు స్త్రీమూర్తుల బోధ మనకి అద్భుతం. ఒకరేమో తార, ఇంకొకరు మండోదరి, ఇంకొకరు సీతమ్మ. వీళ్ళ ముగ్గురు బోధ చేస్తారు. వీళ్ళ బోధ మనకి ఆదర్శం. వారి కోపంతో వెళుతున్న ఆయనకి ఎదురు వెళ్ళినటువంటి తార చెప్తుంది, నాథ, ఇంతకు ముందే మిమ్మల్ని యుద్ధానికి పిలిచి నీ చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయిన సుగ్రీవుడు మళ్ళీ తిరిగి వచ్చి ధైర్యంగా పిలుస్తున్నాడంటే కాస్త బుద్ధి పెట్టి ఆలోచించు. ఎందుకంటే కామాంతుడైన వాడికి, మధ్యమత్తులో తూలుతున్న వాడికి, వ్యసనపరుడైన వాడికి, అధికారం తలకెక్కిన వాడికి బుద్ధి ప్రచోదనం తగ్గుతుంది. కాబట్టి మీ బుద్ధిని కాస్త చురుకుదనంగా అలా ఆలోచించే ప్రయత్నం చేయండి. లోకంలో ఆడవాడు సలహాలు ఇవ్వకూడదనే మాట అది మధ్యయుగంలో వచ్చిందే కానీ పూర్వకాలంలో ఆడవాళ్ళ మాటకు ఒక విలువ ఉన్నాయి. మహాభారతంలో అసలు మీ అందరూ మాటలు కాదు నాకు కావాల్సింది, ద్రౌపది ఏం చెప్తే అది చేస్తానంటాడు కృష్ణయ్య రాయవాల సమయం. అసలు ఆవిడ కదా అవమానం జరిగింది, మీ అందరికీ జరిగింది చాలా తక్కువ. మీ అందరికీ జరిగింది కేవలం కాస్త తల ఉంచుకునే విషయం ఒక్కటి జరిగింది తప్ప ఆవిడ దేహాభిమానానికి భంగం కలిగి ఓ స్త్రీమూర్తి ఉండకూడని స్థితిలో ఉండడం వల్ల ఎంత వేదన అనుభవిస్తుందో ఆ ఆవేదన ఆవిడికి మాత్రమే జరిగింది కనుక నిర్ణయం చేయాల్సింది ఆవిడ అని చెప్తాడు కృష్ణయ్య. అక్కడ ఆవిడ మాటకి విలువిస్తారు. కుంతీని కూడా అడుగుతారండి, కుంతీదేవిని కూడా అడుగుతారు రాయవారి సమయంలో. ఆవిడ కూడా యుద్ధానికే ప్రాధాన్యత ఇచ్చేలాగా మాట్లాడుతుంది మహాభారతంలో. అంటే వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించారు అక్కడ. ఇక్కడ తార కూడా ఎంత అద్భుతంగా మాట్లాడుతుందంటే, మిమ్మల్ని ఇంత ధైర్యంగా రమ్మని అడుగుతున్నాడంటే, మీ చేత చావు దెబ్బలు తిన్న తర్వాత కూడా మళ్ళీ వచ్చాడంటే వెనకాతల ఎవరో ఉంటారు కదా. ఎవరు ఉండి ఉండకపోతే ఇంత ధైర్యం సుగ్రీవుడు చెయ్యడు కదా. మన అంగదులు ఇంకా కొంతమంది గూఢచారులు ఒక వార్త ఒకటి తెచ్చారు. అది మీకు తెలిసినట్టుగా లేదు, చెప్తున్నాను వినండి. ఆ సుగ్రీవుడికి మహాపరాక్రమవంతుడైన శ్రీరాముడు అనే మహానుభావుడితో, క్షత్రియుడితో స్నేహం కుదిరిందట. తార ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి, బహుశా సుగ్రీవుడు ఆ రాముడి సహాయంతోనే మళ్ళీ వచ్చి ఉండవచ్చు కదా. కాస్త కోపాన్ని నిగ్రహించుకొని ఆలోచించండి. ఏమంటే మండుతున్న నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో కోపంతో ఉన్నవాడికి యథార్థం అంతే కనపడదు. ఇప్పుడు చూడండి, వేడి నీళ్ళు పోసుకునేటప్పుడు మనం స్నానం చేసే చోట ఓ అద్దం ఉందనుకోండి, అద్దంలో ముందర కనపడే బింబం వేరు, ఈ వేడి నుంచి వచ్చిన ఆవిరి అద్దానికి ఆచ్ఛాదనగా ఉన్నప్పుడు కనపడే బింబం వేరు. అలా ఆవిరితో కూడిన అద్దంలో మన ముఖం మనకు కనపడదు. అలాగే కోపంతో క్రోధంతో ఉన్నవాడికి యథార్థం కనపడదు. క్రోధాన్ని ఎవడు తొలగించుకుంటాడో వాడు ఉత్తమోత్తముడు అని మనకు చాలా సందర్భాల్లో మహాత్ములు చెప్పారు. అందుకే కోపము చాలా చెడ్డది. కోపమా, కాస్త కోపం వచ్చినప్పుడు నీ ముఖం ఎంత వికృతంగా మారుతుందో ఓసారి ఆలోచించు అని చెప్తారు విద్యాప్రకాశానందగిరి స్వామి వారు. కాబట్టి మీరు బాగా కోపాన్ని తొలగించుకొని ఆలోచించండి. నాకెందుకు ఇప్పుడు మీరు వెళ్ళడం మంచిది కాదనిపిస్తోంది అన్నది తార. పోనీ సుగ్రీవుడితో శత్రుత్వం అన్నా మానుకోరాదా స్వామి? ఏ పరాయివాడా? సుగ్రీవుడు ఏమన్నా బయటవాడా? నీకు అతడేమి ఆ శత్రువు కాదే పుట్టుకతో ఇద్దరు ఒకే తల్లిదండ్రుల నుంచి ఉద్భవించిన వారు. ఇక అంతకంటే దగ్గర వాడు ఏమంటాడు మీకు నమ్మకంగా ఉండడానికి? పోనీ అంతకుముందర ఎప్పుడైనా మీ చేత మీ పట్ల అపరాధ భావంతో సుగ్రీవుడు ప్రవర్తించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆ రోజు జరిగిన ఒక సంఘటనే మీరు ఒక మిషగా పెట్టి అతన్ని బయటికి వెళ్ళగొట్టేశారే, కాస్త అతడేం చెప్తున్నాడో వినే ప్రయత్నమైనా చేశారా? అతడు ఎప్పుడు మీ పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించిన వాడు కాదు కదా. అందువల్ల ఆయన యువరాజులు చెయ్యండి, మీరే రాజుగా ఉండండి. తమ్ముడు కదా, ఆదరించండి. శ్రీరాముడు అప్పుడు మీకు మిత్రుడైపోతాడు.
సుగ్రీవుడు మీకు మిత్రుడయ్యి అంగరాజుగా వచ్చేసాడు అనుకోండి, యువరాజుగా వచ్చేసాడు అనుకోండి, ఇప్పుడు రామచంద్రమూర్తి ఏమవుతాడు? మీకు మిత్రుడు అవుతాడు. అంటే మీ మనస్సు కాస్త ఆలోచనలోకి వెళితే మీకు మృత్యువు తప్పుతుంది, ఇంతమంది మహాత్ముల అండ దొరుకుతుంది, మీ కీర్తి దేదీప్యమానంగా వెలుగుతోంది, ఒక్కసారి మీ బుద్ధి పెట్టి ఆలోచించండి నాథా అని తార చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పింది. లోకంలో ఇలాంటి విషయాలు మనకి ఎప్పుడు వస్తాయంటే ఆఖరి క్షణాల్లో అనిపిస్తుందండి, మా ఆవిడ మాట నేను ఎందుకు వెళ్ళలేకపోయానా అని. ఆఖరి క్షణంలో ఆలోచించి ఏమిటి ప్రయోజనం చెప్పండి? కాస్త ఆవిడ చెప్పినప్పుడే బుద్ధిని ఆ వైపు మరణిస్తే ఏది యుక్తము ఏది అయుక్తం అనేటువంటి విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. అందుకని ఆలోచించడానికి కాస్త సమయం ఇచ్చి ఉండాల్సింది, వారికి కూడా బుద్ధిని ఆ వైపు మరల్చి ఉండాల్సింది. కానీ వారికి ఆ మాటలు రుచించలేదు. మన వాడు చెప్తారే, భోగాలను దాపరించిన వాడికి ఆప్తుల వాక్యము వినబడదు, మిత్రులు కనబడరు, అరుంధతి వాడికి దర్శనమివ్వదు, భోగాలను దాపరించిన వాడికి లక్షణాలు ఉంటాయి. అందువల్ల అతని మాటలు రుచించకపోవడం చేత తారని కసురుకున్నాడు. తారా కుర్రకుంక ఆ సుగ్రీవుడు నన్ను యుద్ధానికి కవిస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోమంటావా? అంతకంటే చావడం నయం కదూ. ఇక శ్రీరాముడు అంటావా? ఈ మాటలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వారి ముందు ఏం మాట్లాడాడు, తర్వాత ఏం మాట్లాడాడు, తార దగ్గర శ్రీరాముడి గురించి ఎలా మాట్లాడాడు, బాణం దెబ్బ తగిలిన తర్వాత వారి ఎలా మాట్లాడాడు, ఇది మీరు బాగా ఆలోచించాలి. రామాయణం ఏమంటున్నాడు తారతో? రాముడు అంటావా ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు కాబట్టి ఎప్పటికీ ధర్మము తప్పడు. ఇది ఎప్పుడు మాట్లాడాడు? దెబ్బ తినక ముందర మాట్లాడాడు. దెబ్బ తిన్న తర్వాత ఏమంటున్నాడు? రాముడు అధర్మం చేశాడు అంటున్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా మాట్లాడతాం? దీన్ని ఏమంటారంటే అనుకూల వేదాంతం అంటారే. తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాడు, తనకు అనుకూలం లేనప్పుడు ఒకలాగా మాట్లాడతాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? రాముడు ఇక్ష్వాకుల వంశంలో ఉన్నాడు కనుక ఆయన ధర్మం తప్పడు, భయపడు. సుగ్రీవుడిని నేను చంపడానికి వెళ్ళడం లేదు, నాలుగు తగిలించి వాడికి బాగా దేహశుద్ధి చేసి విడిచిపెడతానని మహాసర్పంలాగా ముసలు కొడుతూ వచ్చేసాడు వాడు. ఇక సుగ్రీవుడు అగ్నిజ్వాలలాగా ఎదురుగా నిలబడ్డాడు. సుగ్రీవుడిని చూడగానే వారి కోపం వచ్చేసింది, విడికిని బిగించి పళ్ళు పటపటా కొరుకుతూ మీదికి ఉరికాడు, ఒక గుద్దు గుద్దాడు. సుగ్రీవుడికి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అక్కడే ఉన్న సాల వృక్షాన్ని తీసుకొని వారి మీద విసిరాడు. ఆ దెబ్బకు వారి సముద్రంలో అల్లల్లాడే నావలాగా చెలించిపోయాడు. ఇక ఇద్దరే అన్నట్టుగా రెండు కొండలు ఢీకొంటున్నాయా అన్నట్టుగా మహాసంగ్రామం జరుగుతున్న సమయంలో అప్పుడు శ్రీరామచంద్రమూర్తి బాణాన్ని ఎక్కుపెట్టాడు. రఘునాథుని యొక్క దృష్టి వారిపైన కేంద్రీకృతమైతే చెవుల దాకా లాగిన వింటినారి చప్పుడికి వనచరాల్లో సంచలనం కలిగింది. బాగా ఆలోచించండి. రాముడు వింటినారి శబ్దము చేశాడా లేదా? వింటినారి లాగాడంటే అక్కడ అర్థం ఏంటి? శబ్దం వినపడింది. ఇప్పుడు ఇంత యుద్ధం జరుగుతున్నటువంటి వారికి ధనసు శబ్దం ఎలా ఉంటుందో తెలియదా? వారికి ధనస్సుతో యుద్ధంతో అతనికి పరిచయం లేదా అంటే ఇంతకంటే ఘోరమైన యుద్ధాలు అతడు ముందు చేసి ఉన్నాడు. అంటే ధనస్సు శబ్దం వినపడింది అంటే అది ఒక సూచన కాదా? శబ్దం పనిచేయాలి కదా, వారికి కూడా శబ్దం వినిపించి ఉంటుంది కదా. ఇంకోటి వనచరాల్లో సంచలనం కలిగి ప్రళయం రాబోతుందా అన్నట్టుగా అన్ని జంతువులు పరిగెత్తడం మొదలెట్టాయి. అంటే ఇప్పుడు ఏమిటి అక్కడ అర్థం? దృశ్యం కనబడుతుంది. అక్కడ వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే శబ్దం వినపడింది, దృశ్యం కనపడింది. రామబాణం పిడుగులాగా వారి గుండెల్లో దిగబడిపోయింది. రాముడు చెట్టు చాటు నుండి చంపాడు అంటారు రామాయణంలో. వెనక నుంచి చంపితే బాణం ఎక్కడ గుచ్చుకుంటుందండి? వీపు కదా గుచ్చుకోవాలి. ఎదురుగా గుండెలో ఎప్పుడు గుచ్చుకుంటుంది? ఎదురుగా ఉండి కొట్టినప్పుడే గుచ్చుకుంటుంది. ఆ బాణపు దెబ్బ పడగానే మొదలు నరికిన చెట్టులాగా కుప్పకూలిపోయాడు. వారి రక్తం మడుగులో తిరిగిన తన్నుకుంటూ ఒళ్ళంతా దుమ్ముతో కొట్టుకుపోయి ఆ సమయంలో వారికి దేవేంద్రుడు ఇచ్చినటువంటి కాంచనమాల మెడలో ఉంది కనుక ఆయనకి ప్రాణం పోలేదు, శోభ తగ్గలేదు, ప్రళయకాలంలో రాలిపడ్డ సూర్యుడిలాగా ఉన్నాడు. అప్పుడు రామలక్ష్మణులు వారి దగ్గరికి వెళ్ళారు. వారిని పరిశీలనగా చూచి, శ్రీరామ రాజకుమారుడివి కదా, సత్య సంపన్నుడివి కదా,
పైగా వ్రతదీక్షలో ఉన్నవాడివి కదా, ఎందుకు ఇలా చేశావు? రాముడంటే దయామూర్తి అని నమ్మాని, ప్రజాహితమే అనే కోరికని భావించాని, అన్నీ తెలిసి ఎందుకు నన్ను వెనకచాటుగా అనుకుంటాను? నా భార్య ముందే చెప్పింది నీ గురించి, కానీ నువ్వు ధర్మాత్ముడు అని నమ్మి నేను ఆ మాట లక్ష్య పెట్టలేదు. నన్ను చాటు నుండి పుట్టావే, ఇది నీకు ధర్మమేనా అని వారి అడిగాడు. వారి అప్పుడు అడిగిన ప్రశ్న కలియుగంలో కూడా వేధిస్తూనే ఉంది, ఇప్పటికి వదిలిపెట్టలేదు. అక్కడ వారి సమాధానం పడ్డాడేమో కానీ మనం పట్టలేదు, మనం ఒప్పుకోవడం లేదు. వారే ఒప్పుకోవడానికి రాముడు చెట్టు తాడు నుండి కొట్టేశాడు, ఇది తప్పే. అక్కడ వారి ఒప్పుకున్నా కానీ నేను ఒప్పుకోను అంటున్నాడు వీడు. వాలి ఒప్పుకున్నాడు, సమాధాన పడ్డాడు, మోక్షలోకాలకు వెళ్ళిపోయాడు. అక్కడ తార కూడా ఒప్పుకుంది, అంగదుడికి పట్టాభిషేకం జరిగిపోయింది. అవన్నీ కాలంలో కథలో జరిగిపోయాయి. కానీ ఇప్పటికీ కూడా మనం ఒప్పుకోవడం లేదు. వాలి చెట్టు తాడు నుండి కొట్టడం తప్పే. తప్పని నువ్వు చెప్పడం ఏమిటి? వాలే చెప్పాడు రాముడితో, ఇలా కొట్టడం తప్పు కాదా అన్నాడు. రాజా, ఇంద్రియ నిగ్రహం, సహనము, ధర్మము, ధైర్యము, సత్యము, పరాక్రమము, అపకారం చేసిన వారిని దండించడం రాజధర్మాలు. ఒక్కసారి ఆలోచించండి. వారిక్కడ చెప్పిన ప్రతిదీ అక్షర సత్యం. వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే రాజుకు ఉండవలసిన లక్షణం ఇంద్రియ నిగ్రహం. ఇప్పుడు వారి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉన్నాడా, కోల్పోయాడా? మీరు చెప్పండి. వాళ్ళు చెప్పిన ఎవిడెన్స్లోనే, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే ఒక స్టేట్మెంట్ ఉందండి. రాజుకు ఉండవలసిన ధర్మం ఏమిటో రాముడితో చెప్తున్నాడు. ఇక్కడ ఇంద్రియ నిగ్రహం ఉండాలి అన్నాడు. ఇంద్రియ నిగ్రహం వారికి ఉందా? వారికి ఇంద్రియ నిగ్రహమే కనుకుంటే తమ్ముడు భార్యను తన భార్యను చేసుకునే దుర్మార్గపు క్రియ చేస్తాడా? అంటే అక్కడ తానే ఒప్పుకున్నాడు ఇంద్రియ చాంచల్యం రాజుకు ఉండకూడదని. మొదటి. రెండవది చూడండి, సహనం ఉండాలి అన్నాడు. ఏది సహనం? తమ్ముడు అన్నయ్య నేను సింహాసనం మీద ఎందుకు కూర్చున్నానో నా మాట కొద్దిగా వినరా? అక్కడ జరిగింది వేరు, నువ్వు అనుకుంది వేరు. రాయి నేను కావాలని పెట్టలేదురా, నీ ప్రాణం తీయడానికి కాదన్నయ్య, అక్కడ జరిగింది వేరు, నా మాట విను అని సింహాసనం మీద నుండి దొర్లి వాలి కాళ్ళు పట్టుకొని అడుగుతుంటే తమ్ముడు ఏం చెప్తున్నాడో వినడానికి కూడా మనస్కరించినటువంటి వారి సహనం ఉందా? వారి చెప్పిన ఎవిడెన్సే, వారి సాక్ష్యమే మీకు చెప్తున్నారు. మరి సహనం ఉంటే కదా రాజు. మరి సహనం ఉందా? తర్వాత ధర్మం అన్నాడండి. ఇక్కడ ధర్మం ఏమిటంటే తమ్ముడు భార్యను తెచ్చుకోమని ఏ నీతి శాస్త్రాలు చెప్తున్నాయి? తమ్ముడు బ్రతికుండగా వానర ధర్మం ప్రకారం అక్కడ వాళ్ళకున్న కట్టుబాట్లలో ఒకవేళ తమ్ముడు కనుక వెళ్ళిపోతే ఇంద్రియాలు కట్టుదిట్టంతో ఉండడం వానర జాతిలో అవి సరైనటువంటి లక్షణం కాదు గనక ఆ ధర్మం తప్పకుండా ఉండడానికి వేరే వారిని ఆశ్రయించవచ్చు అనేది అక్కడ వారి జాతిలో ధర్మం. ఇక్కడ రావణాసురుడు కూడా ధర్మం మాట్లాడతాడండి రామాయణంలో. స్వధర్మో రాక్షసం వీరు సర్వదైవన సంశయ గమనం వా పరస్త్రీనా హరణం సంప్రమత్యవా. సీత ఇతర స్త్రీలను తీసుకురావడం, వారితో వినోదించడం మా జాతి ధర్మము అన్నాడు. రావణ, ఇది నీ జాతికి సరిపోతుందే కానీ నాది మానవ జాతి, నీది రాక్షస జాతి, ఎలా సరిపోతుందని అడిగింది సీతమ్మ. వాడన్నాడు నీదే జాతి అని అనవసరం కానీ నా జాతి ధర్మం నేను చేస్తానన్నాడు. అలాంటి వాడికి చావేనన్నది మా మానవ జాతి ధర్మం, అది మన రాముడు నిరూపించాడు కనుక నువ్వు చేస్తావు అన్నది సీతమ్మ. అంతే. ధర్మం ఎవరికైనా ధర్మమే. నీ ధర్మం నువ్వు చెప్పావు, నా రాముడు నా ధర్మం చెప్తున్నాడు, మానవ జాతి ధర్మం, కాబట్టి పాటించు. ఇతర స్త్రీలు తేవడం రాక్షస ధర్మం, తెచ్చిన వాడు కొట్టడం రామధర్మం. నీది ధర్మం అయితే నా రాముడిది ధర్మమే. ఎంత అద్భుతం అండి రామాయణం. మనం ఒక వేలో ఆలోచిస్తున్నాం రామాయణాన్ని, ఒకే దృష్టితో ఆలోచిస్తున్నాం కనుక అవి మనకి కాస్త ఈ ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, ధర్మం ఏమిటి, ధర్మ సూక్ష్మం ఏమిటి అనే దాని దగ్గర కొద్దిగా మల్లకులాలు పడిపోతున్నాం మనం. ఇక తర్వాతది ధైర్యము, సత్యము, పరాక్రమము, అపకారం చేసిన వాడిని దండించడం. నువ్వు అపకారం చేయలేదా? ఉపకారం చేసావా సుగ్రీవుడికి? పోనీ సుగ్రీవుడు ఏమైనా నీ పట్ల మానసికంగా కానీ, వాచకంగా కానీ, కాయకంగా కానీ అన్నగారి పట్ల ఏనాడైనా దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు అతని జీవితంలో ఎప్పుడైనా ఉన్నాయా? వెనక్కి తిరిగి ఆలోచించావా? ఒక రాక్షసుడితో యుద్ధం చేయడానికి వెళుతుంటే నిజంగా రాజ్యాకాంక్ష కలిగిన వాడే కనుక అయితే అన్నగారి వెంట ఎందుకు పడతాడండి? శుభ్రంగా ఇక్కడ కూర్చోవచ్చు కదా రాజ్యంలో. ఆ చావడం బ్రతకడం అన్నగారు తెచ్చుకొని వచ్చేవాడు కదా. చస్తే శవం వచ్చేది, వస్తే మనిషి వచ్చేవాడు, వస్తే అన్నను కూర్చోబెట్టేవాడు, రాకపోతే ఆయన కూర్చునేవాడు. ఇంత ఆలోచించేయాలి కదా. ఎందుకు పోయాడు అన్న వెంట? అన్నకు తోడుగా ఉండడానికి వెళ్ళాడు. పైగా లోపలికి రావద్దని వాడే చెప్పాడు. మీరు బాగా గమనించాలి వారి చరిత్ర.
ఆయన లోపలికి రావడానికి ఈయన వెళ్ళేటప్పుడు నువ్వు ఇక్కడ బయట ఉండరా నాయన అని సుగ్రీవుడికి చెప్పాడు కనుక అన్నమాట మీద ఉన్న గౌరవంతో ఆయన లోపలికి వెళ్ళలేదు. మరి ఇన్ని ఆలోచించాలా వారి? ఇవన్నీ ఏం ఆలోచించలేదు, కానీ ధర్మాలు మాత్రం చక్కగా చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? నిష్కారణంగా నన్ను ఎందుకు కొట్టావు? ఎవడి కూడా వాడు చేసిన తప్పని ఒప్పుకోడండి. ఏమంటే దొంగవాడు దొంగతనం చేశానని ఒప్పుకుంటాడా? బాబు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అన్నాడు అనుకోండి, చచ్చినట్టు తలంచుతాడు. ప్రతి కెమెరా లేదనుకోండి, నేను చేయలేదు, అసలు ఆ వైపుకే రాలేదు అంటే, ఓహో రాలేదా, అయితే చూడు ఆయన కాస్త మా కెమెరాలో ఎవరో కనబడుతున్నారు, అసలు నీలాగే ఉన్నాడు, ఈ మధ్యాహ్నం ట్విన్సార్లు తిరుగుతున్నారు ఎవరో మీరు అంబాజీపేటలో, కాస్త చూడు ఇగో వీడు కూడా వాడిలాగే ఉన్నాడని ఒక కెమెరాలో చూపించాడు అనుకోండి, దొంగతనం బయటపడిపోయి వాడు తలంచిపోతాడు అంతే. అందుకని తప్పు చేసిన వాడు త్వరగా ఒప్పుకోడు. వారి కూడా అదే అంటున్నాడు, నేనేం చేశాను తప్పు? నీ జోలికి వచ్చానా? నేను నీకేం అన్యాయం చేశాను? శిక్షకు కూడా కొన్ని నియమాలు ఉండాలి కదా. ఓహో, ధర్మము సత్యం అంటే నీ వరకు వస్తే ఒక రకంగా నన్ను, ఇంకొకటి వైపు పెడితే ఇంకో రకంగా ఉంటుందన్నమాట. ఆ దెబ్బ నీకంటూ తగిలిందాక తెలియదన్నమాట. సత్యాసత్యాలు ధర్మాలు అలా మాట్లాడుతున్నాడు. వారి చెడ్డవాడిని శిక్షించాలి, అంతేకాని నేను రాజును కదా, నన్ను అడిగేవాడు ఎవడుంటాడే అని ఎవడిని పెడితే వాడిని చంపేస్తావా రామా? ఏ కారణం చేత నన్ను చంపావు అడిగాడు. అసలు నీకు నాకు ఏమిటయ్యా సంబంధం? నా దేశం వేరు, నా నగరం వేరు, నా తిండి వేరు, నా బ్రతుకు వేరు. నువ్వు నరుడివి, నేను వానరుణ్ణి. నేను ఈ దేశంలో కానీ నీ నగరంలో కానీ తప్పు చేశానా? పోనీ వేట కోసం నన్ను చంపానని అంటావా? నా మాంసం నీకు పనికిరాదే, నా శరీరం నీకు ఉపయోగపడదే, నా చర్మము గోళ్ళు ఇవేమి పనికిరావే. పోనీ నాతో యుద్ధం చేద్దామనే? అది లేదు కదా. నాతో వీరుల్లా యుద్ధం చేసి ఉంటే ఈ పాటికే నిన్ను యమసదనానికి పంపి ఉండేవాడిని రామచంద్ర. నీ భార్య కోసమే ఇంత చేశావా? దానికి చెప్పాడు, నాకో ఒక మాట చెప్తే ఆ రావణాసురుని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేసేవాడినే కదా. నన్ను ఎందుకు చంపావో చెప్పు. నువ్వు జితేంద్రియుడవని, ఓర్పు కలిగిన వాడవని, ధర్మపరుడవని, క్షమాగుణం కలిగిన వాడవని, అపరాధుని మాత్రమే శిక్షిస్తావని నేను ఇంతవరకు నీ గురించి విన్నాను. కానీ నువ్వు పాపాత్ముడివి, గడ్డి కప్పిన గొయ్యి లాంటి వాడివి. నువ్వు మంచివాడి ముసుగులో ఉన్న దుర్జనుడి. మర్యాదలకు తిలోదకాలిచ్చి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పెడితే వాడిని చంపుకుంటూ వెళ్ళిపోతావా? వాళ్ళని ఎందుకు చంపావని సజ్జనులు అడిగితే ఏం చెప్తావు అని నీరు కార్చిన మేఘంలాగా, చల్లారిన అగ్నిలాగా ఉన్న వారిని చూచి అప్పుడు రాముడు పలకడం మొదలుపెట్టాడు. మానవుడికండి కోపంలో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు ఆ మాటలు పరంపరలా వచ్చేస్తుంటాయి. అలా మాట్లాడేవారు, మాట్లాడనిస్తేనే అతడి హృదయం బయటపడుతుంది. అందుకని రాముడు అదంతా విన్న తరువాత శాంతంగా అన్నాడు, వారి ప్రతి ప్రాణికి హృదయంలో పరమాత్మ ఉంటాడు. ఇప్పుడు లోకంలో ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, ఇక్కడ నేను తప్పు చేశానా ఒప్పు చేశానా ఎవరూ మనకు చెప్పక్కర్లేదే. ఇప్పుడు ఇక్కడ ఈ వాచ్యం ఉంది, ఇది నాది నేను తీసుకుపోయేటప్పుడు మీరు ఇక్కడ 100-200 మంది ఉన్నా నాకు భయం లేదు. ఇది నా వస్తువు కనుక నేను పట్టుకోగలను, చేతికి పెట్టుకోగలను, వెళ్ళిపోగలను. ఇప్పుడు నాది కాని లేదో ఇక్కడ ఉందండి, ఏ వెండి గ్లాసో ఏ వెండి చెంబో మర్చిపోయారండి. ఇప్పుడు దాని మీద నా మనసు పోయింది. పోవడంతో ఇప్పుడు నేనేం చేస్తాను? అందరూ పోయారా లేదా అని చూస్తాను. పోనీ అందరూ వెళ్ళిన తర్వాత అక్కడ చాటున ఎవరైనా ఉన్నారా, ఈ తెర చాటున ఎవరైనా ఉన్నారా, ఎవరైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, ఇన్ని గమనిస్తాను. ఎవరు లేనప్పుడు నేనేం చేస్తాను? చక్కగా చెంబు తీసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను తప్పు చేశానా లేదా ఎవరు దానికి సాక్ష్యం? నాలో ఉన్న పరమాత్మే సాక్షి. పరమాత్మలో ఉన్నాడు కాబట్టి ఎవరైనా గమనిస్తున్నాడా అని వెతికాను. అదే నా వస్తువు నేను తీసుకెళ్ళేటప్పుడు నేను ఎవరిని వెతకలేదే. ఇక్కడ జనం ఎంతమంది ఉన్నారా, వెనక్కున్నారా, ముందున్నారా అని చూడలేదే. నాది నేను పట్టుకుపోయాను. అంటే ఇప్పుడు నాలో ఉన్న అంతరాత్మలో ఉన్న పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఇది నీ వస్తువు అని చెప్తున్నాడు, అది నీది కాదు అని చెప్తున్నాడు. నీది కానిదాన్ని పట్టుకోవడం అధర్మం అని చెప్తున్నాడు. అందుకే నువ్వు సాక్ష్యాన్ని లేకుండా తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నావు. అప్పుడే పాపం నీ ఖాతాలో జమ అయిపోతుంది. అంతే. దీనికి ఎవడో సాక్ష్యం అక్కర్లేదు, ఎవరికి వారే సాక్షి. పరమాత్మే దానికి సాక్షి. ఇప్పుడు నీకు ఒక మాట చెప్తున్నాను విను. ఏది పుణ్యమో, ఏది పాపమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఇప్పుడు ఇన్ని ధర్మపన్నాలు మాట్లాడుతున్నావే, నీ తమ్ముడు దగ్గర ఆ ధర్మం ఎక్కడికి పోయింది? ఇది కూడా నీ తమ్ముడి పట్ల జరిగిందేగా, నువ్వు చేసిన అపచారమేగా. ఇప్పుడు నన్ను అడుగుతున్నావే, ఏ అధర్మం చూసి నన్ను శిక్షించావని అంటున్నావే, ఆ రోజు ఏ అధర్మం చూసి నువ్వు సుగ్రీవుణ్ణి ఎడగొట్టావు? ఏ అధర్మాన్ని చూపించి వాడి భార్య నీ భార్యను చేసుకున్నావు?
మరి బ్రతకడానికి వాడు వీధి వీధులు దేశాలు తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా బ్రతికే అవకాశం లేకుండా ప్రతి చోటికి వెళ్ళి మా తమ్ముడు ఇలాంటి వాడు, మా తమ్ముడు నన్ను ఇలా మోసం చేశాడు, నేను లోపలికి వెళ్తే రాయటం పెట్టి వచ్చాడు, నేను నన్ను కొట్టి ఇక్కడికి వచ్చాను, వాడిని చంపని నేను నిద్రపోను, ఇలా దేశాలు ఎవరు తిరగమన్నాడు? ఆ తప్పుని నిర్ధారణ చేయడానికి నువ్వెవడవి? అతడి మనస్సులో ఏముందో ఎందుకు జరిగిందో విచారణ చేయాల్సిన అవసరం లేదా? అంటే కష్టం అంటూ వచ్చేటప్పటికి నీదంటూ వస్తే ఓ ధర్మం మాట్లాడతావు, అదే నీ తమ్ముడు కలిగితే ఇంకో ధర్మం మాట్లాడతావు. ధర్మాల విషయంలో ఇంత నిలబెట్టినో అడుగుతున్నావే, ఆ రోజు నీ తమ్ముడు ప్రాధాన్యపడితే ఒక్క మాట అయినా వినడానికి ప్రయత్నం చేశావా? రాముడు అడుగుతున్నాడండి నిలబెట్టి. వీటికి ఏ సమాధానం చెప్తారు చెప్పండి? ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కదా. వాలి లోకంలో ధర్మం తెలియని వాడు తప్పు చేస్తే దానికి ఎక్స్క్యూజ్ ఉందండి. తెలియని వాడు తప్పు చేశాడు అనుకోండి, దానికి ఎక్స్క్యూజ్ ఉంది. తెలిసి కూడా తప్పు చేయడం మొదలు పెడితే దానికి శిక్ష ఉంది. అసలు తప్పే అలవాటుగా మారిపోతే ఇంతకంటే పెద్ద శిక్ష ఉంటుంది. కాబట్టి నువ్వు చాలా అధర్మంగా మాట్లాడుతున్నావు. ఇంకేం చెప్తున్నావు? చపలుడివని నువ్వు నన్ను అంటున్నావు. వాస్తవానికి చపలత కలిగిన వాడివి నీవు. తమ్ముడు భార్యను ఎలా చూడాలి? నువ్వు ఎలా చూసావు? తమ్ముడిని ఎలా చూసుకోవాలి? నువ్వెలా చూసావు? చపలత్వం నీలో ఉంది. పైగా జాత్యాంధుడిలాగా ప్రవర్తిస్తున్నావు. ధర్మం గురించి మాట్లాడుతున్నావే, అసలు ధర్మం గురించి నీకేం తెలుసు? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ధర్మమా? ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తూ నన్ను నిందిస్తున్నావే, నన్నే నిందిస్తున్నావే. ఇది ఎలా ఉంటుందంటే చేసిన కర్మ ఒళ్ళో పెట్టుకొని ఈశ్వరుడి వైపు చేయి చూపించినట్టు ఉంటుంది. కర్మ ఏమో ఒళ్ళో పెట్టుకుని మనమేమంటున్నాం? ఈశ్వరుడు చేస్తున్నాడు, ఆ నారాయణమూర్తి ఇలా చేశాడు, పరమాత్మ ఇలా చేశాడు. అరే కర్మ నీది, నేను ఎవరిది వాళ్ళకి ఇస్తాను. నువ్వు ఏదైతే నాటుకుంటావో అదే నీకు ఇస్తాను. అంతేగాని నాకు ఒకరి ఎందుకు పక్షపాతం కానీ, ఒకడు వీళ్ళు నా వాళ్ళనే ప్రేమ కానీ, నీలాగా నాకు మమకార అహంకారాలు కానీ ఇవేమీ నాకు లేవు. ఎవరు ఏది చేసుకుంటారో అది వాళ్ళకి ఇచ్చేస్తారు. వారి నిన్ను చంపడం ధర్మమే. ఎందుకో చెప్తాను వీరు. ఈ భూమండలం మొత్తం ఇక్ష్వాకు వంశీయులదే. నీవు నీ రాజ్యంతో సహా మా రాజ్యంలో భాగంగా ఉన్నవాడివే. నువ్వు ధర్మం తప్పావు, తమ్ముడిని కొట్టి పంపేశావు, తమ్ముడి బ్రతికుండగా భార్య రోమని చేపట్టావు. ఇప్పుడు ఇన్ని ధర్మాలు మాట్లాడుతున్నావే. ఇప్పుడు నేను అడుగుతున్న ఈ 2 పనులు ఏ ధర్మశాస్త్రం చెప్తే చేశావో కాస్త నువ్వు చెప్తే నేను వింటాను. ఏమండి, నువ్వు పాయింట్అవుట్ చేసినప్పుడు అవతలవాడు కూడా తమ వాదన వినిపిస్తాడుగా. మరి అతడు వాదించినటువంటి వాదానికి కూడా సమాధానం చెప్పగలగాలిగా. మరి నువ్వు చేసిన ఈ పనులు ఏ ధర్మశాస్త్రంలో ఉన్నాయి? తమ్ముడిని కొడుకులా చూసుకోమంటుందే ధర్మం, కోడల్ని కూతురులా చూసుకోమంటుందే ధర్మం. సుగ్రీవుడే కనుక నీ కొడుకు అయితే అతడి భార్య రోమ ఏమవుతుంది? నీకు కోడలవుతుంది. మరి కూతురిలా చూడవలసిన కోడల్ని చెరబట్టమని ఏ ధర్మశాస్త్రం చెప్పింది? ఏ ధర్మం చెప్తే నువ్వు ఈ పని చేశావు? అందుకే నీకు ఈ శిక్ష. పైగా సుగ్రీవుడిని క్షమించమని వేడుకున్నాడు. క్షమనమిచ్చిన గుణం లేదయ్యా లోకంలో. పోనీ తప్పు చేయలేదు సుగ్రీవుడు, కానీ ఏమని వేడుకున్నాడు? అన్నయ్య, నువ్వు అనుకున్న విధంగానే నేను కనుక పొరపాటుగా చేసి ఉన్నట్టు నీ మదికి తోస్తే క్షమించమని నీ కాళ్ళు పట్టుకున్నాడే. కాళ్ళు పట్టుకున్న వాడిని కాలదన్నావే. ఇది ఏ ధర్మశాస్త్రం? ఏ ధర్మం చెప్తే నువ్వు ఈ పని చేశావు? పాపాత్ముడు క్షమించలేడు. నిజంగా చెప్పాలంటే క్షమా తపః, దానం తపః, యజ్ఞం తపః, వృతం తపః. తపస్సు అనే దానికి ఉపనిషత్తులు అర్థాలు చెప్పాయి. దానం చేయడం తపస్సట, సత్యం పలకడం తపస్సట, అలాగే క్షమ కలిగి ఉండడం తపస్సట. అంటే ఓర్పండి. ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, కాస్త ఓర్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఆ క్షమ కలగడం అనేది కూడా తపస్సుతో సమానమే. కాబట్టి మానవుడికి అందించిన అత్యద్భుతమైన వరాల్లో క్షమ అనేది చాలా గొప్పది. అది కలిగి ఉన్నవాడు ఎంత ఉన్నతమైన స్థితికి పొందుతాడో చెప్పడానికి వీలే. కానీ నువ్వు ఆ క్షమించే గుణానికి తిలోదకాన్ని ఇచ్చేశావు. పాపాత్ముడు ఎప్పుడూ క్షమించలేడయ్యా. వారి ఇలాంటి పాపానికి మరణమే దండన. పైగా నువ్వు వానరుడి, మానవుడివి కావు. నీకు చెప్పవలసిన అవసరం నాకు అసలు లేదు ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే ఇంత ధర్మం నీలో పెట్టుకొని నన్ను ఎవరు ప్రశ్నిస్తావు? నీలో ధర్మం ఉండి నువ్వు ధర్మబద్ధంగా బ్రతికి నీ జీవితానికి ధర్మానికి ఆలవాలమైతే ప్రశ్నించడానికి